ఏంది పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో? అన్న చాలా దారుణంగా ఉంది. మా డిఎస్సి ఆస్పిరెంట్స్ వాళ్ళ పరిస్థితి చాలా అంటే చాలా దారుణంగా ఉంది. మేము నైట్ 10 కిలోమీటర్లు పాదయాత్రకు వచ్చినాం కూడా ఎవరు పట్టించుకుంటలేరు. ఒక్కొక్క చిన్న హీరోలు చిన్న చిన్న ట్వీట్లకు రిప్లై ఇస్తారు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు. కానీ మా గురించి మాత్రం పట్టించుకుంటలేరు. వాళ్ళు అనుకుంటున్నారు ఒక ప్రెస్ నోట్ ఇస్తే వీళ్ళు ఆగిపోతారు, వీళ్ళు భయపడతారు, ఎవరి పని వాళ్ళు చూసుకుంటారని అనుకుంటారు. కానీ ఆ పోస్టులని నోటిఫికేషన్ నువ్వు ఫిల్ చేసి ఎవరు ఉసురు పోసుకుందాం అనుకుంటున్నావు, ఏం చేద్దాం అనుకుంటున్నావు? నేను వాళ్ళు అనుకునేది ఏంటంటే వీళ్ళకి ఒక ప్రెస్ నోట్ ఇచ్చేస్తే వీళ్ళు ఆగిపోతారు, ఏ ధర్నాలు చేయరు అనుకుంటారు. కానీ రేపటి రోజు ఖచ్చితంగా ఇంకా దారుణంగా ఉండబోతుంది. నేను చెప్తున్నా, తెలంగాణలో ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి, మంత్రికి, ముఖ్యమంత్రికి చెప్తున్నా నేను, రేపటి రోజు మాత్రం ఖచ్చితంగా దారుణంగా ఉండబోతుంది. వీళ్ళు ఇక్కడితో ఆగిపోతారు అనుకోదు, మీరే బాధపడతారు ఖచ్చితంగా చెప్తున్నా నేను. ఈ 7 నెలల్లోనే ప్రభుత్వం వచ్చిన 7 నెలల్లోనే ఏంద్రే మా గవర్నమెంట్ ఇట్లా కూలిపోతుంది అని మీరు తలలో బాదుకునేలా మేము నిరుద్యోగులు చేయకపోతే మా నిరుద్యోగులు సవాల్ ఇసురుతున్నాం. మేము ఖచ్చితంగా చెప్తున్నాం. ఇంటింటికి తిరిగి మేము ఓట్లు వేయించినామన్న కాంగ్రెస్కి. టీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా ఇదే పరిస్థితి. డిఎస్సి వాళ్ళది నోటిఫికేషన్ లేదు. ఆ ఉన్న ఒక నోటిఫికేషన్ అదొక కళలా వచ్చి వెళ్ళిపోయింది. అందులో పోస్టులు లేవు. టీఆర్ఎస్ 10 సంవత్సరాల గవర్నమెంట్లో డిఎస్సి వీళ్ళైనా వచ్చి మనం మార్పులు చేస్తారంటే వీళ్ళు టీఆర్ఎస్ కంటే వాళ్ళ గవర్నమెంట్ కంటే వీళ్ళు ఇంకా దారుణంగా ఉన్నారు. మేము ఏం చేయాలి? ఇంకా వాళ్ళు విద్యార్థుల సూసైడ్ల కోసం ఎదురు చూస్తున్నారా, లేకపోతే ఈ పోస్టులు లేని ఈ నోటిఫికేషన్ ఫిల్ చేసి ఎవరు ఉసురు పోసుకుందాం అనుకుంటున్నారు? వాళ్ళు ఒక హీరో చిన్న ట్వీట్ పెడితే దానికి రెస్పాండ్ అవుతుర్రు. అలాగే నిరుద్యోగులకు ఉన్న వాల్యూ ఒక హీరోలకు ఉంది. అయ్యా మీకు టాలీవుడ్ హీరోలు మిమ్మల్ని కూడా అడుగుతున్నా, మాకు వాల్యూ ఇస్తలేరు, కనీసం మీరన్నా అడగండి. ఈ తెలంగాణ గవర్నమెంట్ మా రేవంత్ రెడ్డి గారిని అడగండి. మీరు పాప నిరుద్యోగులంతా రోడ్డు మీద పడుతున్నారు కదా. ప్రతి ఒక్క టాలీవుడ్ హీరోని అడుగుతున్నా, తెలుగు హీరోలు అందరిని అడుగుతున్నా, మా గురించి కనీసం మీరు పెట్టే చిన్న ట్వీట్లకి మస్తు రెస్పాండ్ అవుతుర్రు. మేము రోడ్డు మీద పడుకున్నా కానీ, మేము రోడ్డు మీద తలలు బాదుకున్నా కానీ మాకు రెస్పాండ్ అవ్వట్లేదు. కనీసం మీకు వాల్యూ ఇస్తారు కాబట్టి మా తరపున మీరని అడగండి. నిన్న అర్ధరాత్రి జరిగిన మీరు నిరసనలు వెళ్తే మీకు అండగా కానీ మహిళలకు కానీ ఎవరు లేరు అక్కడ పోలీసు శాఖ? ఏం చెప్తారు అన్న? ఈ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో నిరుద్యోగులు మాత్రం దాక్కొని బతుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు అక్కడ ఉస్మానియాలో నిన్న పోలీస్ హెడ్ క్వార్టర్స్లో అక్కడ అర్ధరాత్రి లైట్స్ బంద్ చేస్తున్నారు. మహిళలు ఉన్నారు అక్కడ. 10 కిలోమీటర్లు వచ్చిన వాళ్ళలో పాపం కడుపుతో ఉన్న వాళ్ళు ఉన్నారు, బాలింతరు 2 నెలల పిల్లలు ఉన్న వాళ్ళు ఉన్నారు. అన్నీ వదిలేసి వాళ్ళు ఈ ఛాన్స్ మిస్ అయితే మాకు రాదని చెప్పేసి ఆ పాదయాత్రలో 10 కిలోమీటర్లు కళ్ళు తిరిగి పడుకున్నా పడ్డా లేచినా ఉస్మానియా యూనివర్సిటీ వరకు చేరుకున్నారు అందరూ. ఇప్పుడు మా నిరసన ఇక్కడ తెలియజేద్దామంటే అక్కడ 1 కాదు 2 కాదు, ఒక 2000 మంది పోలీస్ బలగాలను పెట్టించిండు. మాకు ఏంది కర్మ? అక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో ఇప్పుడు మీరు లైవ్ చూసే ఉంటారు. మీరు అక్కడ 2000 మంది పోలీసు వాళ్ళని అక్కడ మేమేమైనా మర్డర్లు చేస్తున్నామా, మేమేమైనా మానవంగా చేస్తున్నామా, లేకపోతే మేమేమైనా ఈ దొంగతనాలు చేస్తున్నామా? మాకెందుకు ఈ శిక్ష? మా ప్రాబ్లమ్స్ మేము తెలియజేసుకుంటున్నాం. మాకు ప్రిపరేషన్కి తగిన సమయం అడుగుతున్నాం. దానివల్ల మీకు ఒరిగేదేముంది, మీది పోయేదేముంది? మీరు నిరుద్యోగులను ఇంత బాధ పెట్టి మీరు ఈ గవర్నమెంట్ని ఎలా ఫామ్ చేద్దాం అనుకుంటారు? మా నోటిఫికేషన్ మీ మేనిఫెస్టో చూసి మేము నిరుద్యోగులు గెలిపించుకోవాలనుకుంటే గెలిచిన వాళ్ళు మీరు మమ్మల్ని ఇంత బాధ పెట్టి మీరు ఎలా సుఖంగా ఉంటారో మేము కూడా చూస్తాం. మళ్ళీ అంటే ఏరుకోరు తెచ్చుకున్న ప్రభుత్వాన్ని మళ్ళీ నిరుద్యోగులే కూల్చే అవకాశం ఉందంట? ఖచ్చితంగా ఉంది చెప్తున్నాగా. రాబోయే ఈ సంవత్సరంలోనే గవర్నమెంట్ ఖచ్చితంగా కూలిపోతుంది. ఎందుకంటే ఎన్నడూ లేని విధంగా తెలంగాణ కోసం కేసీఆర్ కూడా ఎంత శ్రమించారో దానికంటే ఎక్కువనే శ్రమిస్తున్నాం మేము. అయినా న్యూస్ ఇది స్ప్రెడ్ అవుతుంది కానీ ఒక్క రాజకీయ నాయకుడు కూడా మళ్ళీ మన ఈ నిరుద్యోగుల కోసం ఫైట్ చేసిన వాళ్ళు బల్మూరు వెంకట కానీ, తిరుమల మల్లన్న కానీ, రియాజ్ కానీ, వీళ్ళందరూ కానీ అప్పుడు మస్తు చిన్న వాటికి లైవ్లో ఫోన్ చేసి తిట్టేటోళ్ళు. మరి వీళ్ళందరూ ఎటుపోయారో ఏందో అర్థం కావట్లేదు. తిరుమల మల్లన్న కలిసిన లెటర్ పంపించుండని చెప్పినాం, అక్కడితో మాయమైండు. దాని తర్వాత అయ్యా నువ్వు ఆ గవర్నమెంట్లో ఉన్నప్పుడు నువ్వు ఇట్లనే చేయలేదు కదా, లైవ్లో ఫోన్ చేసి ప్రతి ఒక్క రాజకీయం లైవ్లో తిట్టేటోడివి కదా నువ్వు. ఇప్పుడు ఏమైంది అంటే నీకు ఒక పదవి ఇచ్చేస్తే అంతేనా? ఇక పదవి కోసమేనా మీరంతా చేసింది? అదేదో మమ్మల్ని అడుక్కుంటే మా కాళ్ళలో పడితే మేమే ఇచ్చేటోళ్ళం ఆ పదవి. ఇదంతా ఈ దొంగ ఆటలు ఇదంతా ఎందుకు? నిరుద్యోగులతో ఆడుకోవడం ఎందుకు? మేము అడిగేది ఏంది? జస్ట్ ప్రిపరేషన్కి మాకు సమయం ఇవ్వమంటున్నాం. దానివల్ల మీకు ఒరిగేది ఏముంది? మీ వాల్యూ మీ ఇమేజ్ ఏదో తగ్గిపోతుంది. దానివల్ల నిరుద్యోగులకి దిగి వస్తే గవర్నమెంట్ మీ ప్రెస్టేజ్ ఏమైనా తగ్గిపోతుందా, లేకపోతే మీకు ఏమైనా నష్టం వస్తుందా? లేకపోతే వీళ్ళు ఏమైనా జాబులు అమ్ముకున్నారేమో అమ్ముకున్నారేమో, అందరి దగ్గర పైసలు తీసుకున్నారేమో, అందుకే టైంకి పెడదాం అనుకుంటున్నారేమో. మరి ఇది ఒక డౌట్. ఇది డౌట్ కాదు, ఇది ఇప్పుడు ఇదే పెద్ద చర్చ అయిపోయింది. ఏంటంటే వీళ్ళు జాబులు అమ్ముకున్నారు, టైంకి పెట్టకపోతే పైసలు ఏమైతే మొత్తం బదనాం అవుతామని చెప్పేసి ఇది ఒక పెద్ద న్యూస్ అయిపోయింది ఇప్పుడు.
అందుకోసమే పోస్ట్ పోన్ చేస్తలేరట. మొన్నటి వరకు కూడా గ్రూప్ వాళ్ళు కూడా ధర్నాలు చేసిరు, ముట్టడిలు చేసిరు, అవన్నీ చేసిరు. ఇప్పుడు ఇలా మీరు కూడా చేస్తూ ఉన్నారు. ఇలా నిరుద్యోగులు అందరూ కలిసి ప్రభుత్వాన్ని దించే అవకాశం ఖచ్చితంగా ఉందన్న. నిరుద్యోగులు తలుచుకుంటే కానిదంటే ఏం లేదు. ఒక్క మేనిఫెస్టో కాంగ్రెస్ని గెలిపించుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఒక మేనిఫెస్టో మాత్రమే. మేనిఫెస్టో చూసి ఒక్క నైట్కి నైటే నిరుద్యోగులంతా మారిపోయారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసినా గెలిపించుకోవాలని చేసి కాంగ్రెస్ గవర్నమెంట్ని తెచ్చుకున్నాం మేము. కానీ ఇంత దారుణంగా ఉంటుందని తెలిస్తే ఖచ్చితంగా మేము కాంగ్రెస్కి ఓటేసేటోళ్ళం కాదు, గెలిపించుకునేటోళ్ళం కాదు. ఇది ఖచ్చితంగా ఇది పోస్ట్ పోన్ చేసి నువ్వు పోస్టులు పెంచకపోతే మాత్రం, మాకు తగిన సమయం ఇవ్వకపోతే మాత్రం రేపటి పరిణామాలు ఇంకా దారుణంగా ఉండబోతున్నాయి. మీరు ఊహించుకోలేరు. 7 నెలల్లోనే గవర్నమెంట్ ఇట్లా అయిపోయింది, మన పరిస్థితి ఏంద్రా అని ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు తలలు పట్టుకునేలా చేస్తాం.